నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. సో ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీ, ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ, తెలంగాణ స్టైల్లో పాశం రెసిపీ చూపించబోతున్నాను. ఇది అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టం కదా. సో ఇది నేను ముందుగా పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా వైరల్ పోయింది వీడియో. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. చాలామంది ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కూడా చెప్పారనమాట కమెంట్స్లో. మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను ఐ కార్డ్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసేయచ్చు. సేమ్ రెసిపీ నేను ఈ ఇయర్లో కూడా షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. పక్కా తెలంగాణ స్టైల్లో పాశం రెసిపీ. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg అంతా గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మనము కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో చపాతీ ముద్దని, అలాగే దీన్ని కూడా పిండిని కలుపుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళు ఒకటేసారి వేసుకోకుండా కొన్ని వేసుకుంటే ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు ముద్దని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం. దీన్ని కావాలంటే కాసేపు పక్కన పెట్టైనా కూడా తర్వాత మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే వెంబడే కూడా ఇలా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెంబడే చేసేసుకుంటున్నాను. పిండి ముద్ద కలుపుకున్నాక ఇలా ఒక ప్లేట్లోకి పొడి పిండి వేసుకుంటూ మంచిగా ఇలా ముద్దలు తీసుకొని దీంతో మనము పాల తాలికలకి కావాల్సిన సన్నగా మనం తాలికల్ని రెడీ చేసుకొని తీసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. రౌండ్గా చేస్తారు, ఇలా పొడువుగా చేస్తారు, దొడ్డుగా చేసుకుంటారు. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా పొడవుగానే చేసుకుంటున్నాను తాలికల్ని. ఇలా అన్నీ కూడా చేసుకుంటూ మంచిగా మనము పొడి పిండిలోకి వేసుకొని కాసేపు ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇలా కొంచెం సేపు ఆరపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ అన్నీ కూడా తాలికల్ని చేసేసుకోవాలి. ఒక్కరే ఉంటే ఇది చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. అది 2 లేదా 3 ఉంటే ఇది మంచిగా ముచ్చట్లో పెట్టుకుంటూ చేసేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా సులువుగా అయిపోతుంది అనమాట ఈ పని. సో ఇలా ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోవడానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న 1/2 kg పిండికి నేను ఇక్కడ ఒక 10 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా పెద్దగా బగోనాలోకి ఇందులోకి ఒక 10 గ్లాసుల వాటర్ తీసుకొని ఇలా మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఇక్కడ నాకు ఈ తాలికలన్నీ కూడా మంచిగా ఆరిపోయాయి కూడా. సో ఇప్పుడు ఈ తాలికలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా విడివిడిగా ఒకటే ముద్దలాగా వేయకుండా ఇలా విడివిడిగా అనుకుంటూ మంచిగా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను బెల్లం కూడా మంచిగా తురిమి పెట్టేసుకున్నాను రెడీగా పక్కన. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. చక్కగా సాఫ్ట్గా ఉడికేంత వరకు మంచిగా వాటర్లో దీన్ని బాయిల్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే మనము పిండి వేసాం కాబట్టి కింద అడుగు అంటుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలా మంచిగా మధ్యలో కలుపుతూ వీటిని సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి. ఇలా కాసేపు తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. మంచిగా నాకు ఇక్కడైతే తాలికలు సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికేటప్పుడు కాసేపు తర్వాత ఇలా మధ్యలో చెక్ చేస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇంకాసేపు పెట్టేసి మంచిగా ఇది సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా ఉడికించి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి సాఫ్ట్గా మగ్గాక మాత్రమే ఇందులోకి మనం బెల్లంని యాడ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఒక 3/4 kg అంతా బెల్లంని అయితే ఇలా మంచిగా కట్ చేసుకొని తీసుకున్నాను. మనము తీసుకున్న 1/2 kg గోధుమ పిండికి ఒక 3/4 kg అయితే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం అంతా కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. సో నేను ఇక్కడ బెల్లం అంతా కూడా కరిగిపోయాక నెయ్యిలో వేయించుకున్న బాదం, కాజు, అలాగే కిస్మిస్, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను నెయ్యితో సహా. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ చూడండి, మనం తీసుకున్న 1/2 kg పిండిలో నుండి కొంచెం పిండి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా పిండి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు పాశం థిక్నెస్ అనేది మంచిగా వస్తుంది. కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పాశం అనేది కుదురుతుంది. చూసారు కదా, ఇలా పిండి ఒకటేసారి వేసుకోకుండా నేను వేసినట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇలా కొంచెం బాగా కలిపేసుకున్నాక ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను నేను ఇక్కడ.
నెక్స్ట్ ఇందులో ఒక 2 గ్లాసెస్ అంతా మిల్క్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ పచ్చి పాలు కాకుండా కాచి పెట్టుకున్న పాలు వేసుకుంటే మంచిగా సరిపోతుంది. ఇందులోకి చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఇలా పాలు వేసుకుంటే విరిగిపోతుంది పాశంలో అని. అస్సలు అవ్వదండి. ఇది మా అమ్మ స్టైల్ అనమాట. మా మమ్మీ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే చేస్తుంది. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక సీక్రెట్ టిప్ చూపిస్తానండి. పాశంని మరింత టేస్టీగా యమ్మీగా మన అమ్మమ్మలు చేస్తున్నప్పుడు ఎంత టేస్టీగా ఉండేనో అదే రుచి రావడానికి నేను ఇక్కడ ఒక ప్రో టిప్ అయితే చూపిస్తాను అనమాట. ఇలా మన ఇంట్లో టీ కప్స్ ఉంటాయి కదా, ఆ టీ కప్ నిండా నెయ్యి నేను ఇందులోకి వేస్తాను అనమాట. నెయ్యి వేసుకొని మంట ఆర్పేసి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తెరిచి మంచిగా ఈ నెయ్యి అంతా కూడా పాశంలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పలేనిది అనమాట. అంత టేస్టీగా రుచిగా ఉంటుంది మనకు పాశం అనేది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.